37వ కీర్తన ఇది కూడా దావీదు కీర్తన అయి ఉంది. ఈ కీర్తనలో మనకు ఒక విషయము తరచుగా కనిపిస్తుంది. ఏం అంశము అంటే, ఏం మాట, ఏం విషయము అంటే స్వతంత్రించుకోవటం అనే మాట మనకు తరచుగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. స్వతంత్రించుకోవటం అని అంటే ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఏమని ఉందంటే వారసులుగా మార్చబడటం. ఇప్పుడు ఒక భూమి ఉందనుకోండి, దాన్ని స్వతంత్రించుకోవటం అని అంటే దానికి వారసులుగా మార్చబడటం. ఒక ఇల్లు ఉందనుకోండి, ఒక ఆస్తి ఉందనుకోండి, దాన్ని స్వతంత్రించుకోవడం అంటే ఏమిటి అని అంటే దానికి వారసులుగా మార్చబడటం. ఇప్పుడు ఒక వాగ్దానం ఉంది కదా, దేవుడు మనకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చినాడు కదా, ఇచ్చినాడా లేదా? మీకు వాగ్దానాలు ఏమైనా ఉన్నాయా? మీ లైఫ్కి సంబంధించి దేవుడు నాకు ఈ వాగ్దానం చెప్పినాడు, ఈ వాగ్దానం ఇచ్చినాడు అనేది ఏదైనా ఒక్కటన్నా గుర్తుందా? గుర్తుంచుకోవాలి తప్పకుండా. దేవుడిచ్చే వాగ్దానాలు మన ఆస్తి, దేవుడిచ్చే వాగ్దానాలు మన స్వాస్థ్యం, అవే మన బలం, అవే మన ఖజానా. కాబట్టి వాటిని మన జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవడం అంటే ఏమిటంటే వాటికి మనం వారసులుగా మార్చబడటం. ఇప్పుడు పరలోకం ఉంది, పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. వాక్యం సెలవిస్తుంది కదా, పరలోకాన్ని స్వతంత్రించుకునే వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు? ఆత్మ విషయమై దీనత్వం కలిగిన వారు పరలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతారు కదా. అయితే ఇట్లా స్వతంత్రించుకోవడం అంటే ఏమిటి అంటే దానికి వారసత్వాన్ని పొందటం అని అర్థం. అయితే 29వ వచనంలో, 37వ కీర్తన 29వ వచనంలో వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు అని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులు దేన్ని స్వతంత్రించుకుంటారట అంటే, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారట. భూమిని స్వతంత్రించుకోవడం అంటే భూమి మొత్తానికి వారసులుగా మార్చబడటం. ఏమి? భూమి మొత్తానికి వారసులుగా మార్చబడటమా? ఎంత గొప్ప విషయం కదా. ఇప్పుడు ఒక తల్లిదండ్రులు ఉన్నారు, వారికి కొంత ఆస్తి ఉంది. అయితే వారి తదనంతరము వారి పిల్లలు ఏం చేస్తారు? వాటిని స్వతంత్రించుకొని వాటికి వారసులుగా మారిపోతారు కదా, కొంత మట్టుకే. సరే, ఒక ఊరికి జమీందారో లేకపోతే ఒక ఊరికి ఒక ఆ పాతకాలంలో చూస్తే దొరలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఊర్లో ఉన్న భూములన్నీ వారియే అనుకోండి. నెక్స్ట్ వారి తదనంతరం వారి పిల్లలు ఆ భూమికి వారసులు అయిపోతారు. కానీ ఈ భూమి మొత్తమే, భూగోళం ఎంత పెద్దగా ఉంది, దాని విస్తీర్ణం చెప్పగలుగుతామా? ఎవ్వరని చెప్పలేము కదా. అయితే ఇంత పెద్ద భూగోళాన్ని మొత్తము, భూమిని మొత్తమే స్వతంత్రించుకోగలగాలి అని అంటే వారు ఎట్లాంటి వారై ఉండాలని వాక్యం సెలవిస్తుందంటే, వారు నీతిమంతులైతే నీతిమంతులట భూమి మొత్తాన్ని స్వతంత్రించుకోగలుగుతారట. హల్లెలూయా కదా. ఇటువంటి వారు భూమి మొత్తాన్ని స్వతంత్రించుకున్న వ్యక్తి చరిత్రలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? భూమి మొత్తమే ఆయనది. అసలు నిజానికి భూమి ఎవరిది? దేవుంది. కానీ ఆయన వారసత్వాన్ని పుంజుకున్న ఒక వ్యక్తి ఆ యొక్క భూమి మొత్తాన్ని స్వాతంత్రించుకున్నాడు. ఒక సమయం వచ్చేసరికి అతను తప్ప భూమిది ఎవరూ లేరు, అతని కుటుంబం తప్ప భూమిది ఇంకెవ్వరూ లేరు. అతని కుటుంబం భూమి మొత్తాన్ని స్వతంత్రించుకున్నారు. అంటే స్వతంత్రించుకోవడం అంటే వారసత్వాన్ని పొందటం అని ఇందాక మనం విన్నాం. భూమి మొత్తమే ఒకరి వశం అయిపోయింది, భూమి మొత్తమే ఒకరు స్వతంత్రించుకున్నారు. భూమి మొత్తానికి ఆయన కుటుంబమే వారసులు. ఎవరు అంటే, అవును, నోవహు. హల్లెలూయా. ఎందుకు ఆయన భూమి మొత్తానికి ఒకానొక రోజు వారసుడుగా మార్చబడ్డాడు అంటే వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడుగా అతను జీవించాడు. హల్లెలూయా. ఎవరెవరు నీతిమంతులుగా జీవిస్తారో వారంతా భూమిని స్వతంత్రించుకుంటారట, భూమి మొత్తానికి వారసులు అయిపోతారు. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ భూమి నాదే, ఆకాశము నాదే, వెండి నాదే, బంగారము నాదే, ఇవన్నీ నావి, 1000 కొండల మీద ఉన్న పశువులన్నీ నావి, పశు పక్షవాదులన్నీ నావి, సర్వ సృష్టి నాది, ఇదంతా నాది అంటున్నాడు దేవుడు. ఎందుకు? ఇవన్నీ ఆయన సృష్టించినాడు. ఇప్పుడు మన ఇల్లు ఉంది, ఇంట్లో ఉన్న ఈ వస్తువు చూపిస్తే జాయిస్ ఇది ఎవరిది అంటే, నాది, మాది అంటారు. అవునా? అనరా? పక్కింటోళ్ళ ఇంటికి వెళ్ళి మాది అంటామా? అనము కదా. మన ఇంట్లో ఏముంటుందో సర్వం, అది చెత్త అయినా ఆ చెత్త కూడా మనదే. అవునా? అది మంచిదైనా బంగారం వెండైనా మనదే, ఆహారం పనికొచ్చే ఆహారమైనా మనదే, పాడైన ఆహారం కూడా పడేసేంత వరకు మన ఇంట్లోనే ఉంటుంది, అది మనది. అయితే ఏది మన ఇంట్లో ఉంటుందో అది మనది, ఏది మన ద్వారా కలుగుతుందో అది మనది. ఈ భూమి అంతా ఎవరి ద్వారా కలిగింది? దేవుని ద్వారా కలిగింది. కాబట్టి ఇదంతా ఆయనదే. ఆయన అంటున్నాడు, ఇది నాది, కానీ ఎవరు నీతిగా బ్రతుకుతారో వారికి నేను ఇస్తున్నాను అంటున్నాడు. ఒకనొక సమయం వచ్చేసరికి ఆదాము ద్వారా ఈ భూమి మీద ఉన్న అధికారాలన్నీ అపవాదికి వెళ్ళిపోయినాయి. కానీ
యేసే ద్వారా మరలా తిరిగి ఆ అధికారం తీసుకోబడింది. అపవాది కొన్ని సందర్భాల్లో వాడు జులుం చేస్తాడేమో, అధికారం చేస్తాడేమో, వాడు ఇది నాది, ఈ భూమి నాకు ఇయ్యబడింది, మనుషులంతా నా వాళ్ళు అని చెప్పేసి విర్రవీగి మాట్లాడతాడేమో. కానీ ఈ భూమి ఆకాశం సర్వ సృష్టి ఎవరిది? ఎవరి మాట వింటున్నాయి? దేవునివి. అవి ఆయన మాటే వింటున్నాయి. అయితే ఎవరు నీతిగా బ్రతుకుతారో వారికి ఈ భూమిని దేవుడు వారసత్వంగా ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుని పిల్లలముగా మనము నీతిమంతులుగా బ్రతికి ఈ భూమిని ప్రభు కొరకు స్వతంత్రించుకుందుము గాక. ఈ భూమిని ప్రభు కొరకు సంపాదించుకుందుము గాక. భూమి సంపాదించుకోవడం అంటే ఈ మట్టి నేల అని అర్థం చేసుకోకండి. కానీ భూమి మీద మనుషులందరినీ ప్రభు కొరకు మనం స్వతంత్రించుకుందుము గాక. ప్రజలందరినీ ప్రభు కొరకు మనం సంపాదించుకుందుము గాక. ఆమేన్. నోవహు కొరకు మనం ఆలోచన చేస్తే నీతిగా బ్రతికినాడు కదా. నీతిగా బ్రతికినాడు కాబట్టి భూమిని ఒకానొక రోజు మొత్తమే స్వతంత్రించుకున్నాడు. కానీ నీతిగా బ్రతకడం ఎంత కష్టం కదా. ఈజీయా? నీతిగా బ్రతకడం కష్టమా, ఈజీయా? చాలా కష్టం. ఈ భూమి మీద మనకు కనిపిస్తున్నప్పుడు లగ్జరీ లైఫ్, జల్సాలు, తర్వాత చాలా రకాల జీవితాలు ఉంటాయి. వాటిని మనం అనుభవించడానికి వీలేదు. అయితే ఏది చెడో దాన్ని మనం అనుభవించడానికి వీలేదు, కానీ ఏది మంచో దాన్ని మనం అనుభవించడానికి వీలుంది. నీతిగా బ్రతకడం అంటే ప్రతి చెడును విసర్జించటం. నీతిగా బ్రతకడం అంటే మనల్ని మనము కొన్ని సందర్భాల్లో చంపుకోవాల్సి రావటం. అంటే మన ఇష్టాలు, మన ఆశలు, మన కోరికలు. నీతిగా బ్రతకాలంటే కొన్నిటిని మనం విసర్జించక తప్పదు. నీతిగా బ్రతకడం అంటే అబద్ధాన్ని విసర్జించాలి, అన్యాయాన్ని విసర్జించాలి, కొన్ని చెడు లక్షణాలను విసర్జించాలి. ఎంత కష్టం కదా. నోవహు నీతిమంతుడుగా బ్రతుకుతున్నప్పుడు, దేవుని నీతిని అతను అనుసరిస్తున్నప్పుడు దేవుడు పిలిచినాడు. దేవుడు పిలిచి ఏం చేసినాడు? నేను వర్షం కురిపించబోతున్నాను, నేను ఈ భూమిని నాశనం చేయబోతున్నాను. అయితే నీవు నీతిమంతుడిగా నాకు కనిపించినావు. నీవు నీ కుటుంబం మాత్రం ఆ ఓడలోనికి ప్రవేశించినట్లుగా ఒక ఓడను మీరు సిద్ధపరచుకోండి. మీరు అందులో ఉన్నప్పుడు మీతో పాటు కొన్ని పశువులు, పక్షులు, జంతువులు, అన్ని రకాల జంతువులు, పక్షులు, అందులో ఆడ మగ అని రెండు జాతుల్ని నేను ఇట్లాగా పంపిస్తాను. మీరు ఆ పశుపక్షాదులన్నీ ఆ ఓడలో ఉండండి. మిగతా భూమి అంతటిని, మనుషులందరినీ నేను నాశనం చేస్తానన్నప్పుడు దేవుడు చెప్పిన మాట నోవహు నమ్మి ఆ నీతిని కొనసాగిస్తూ దేవుడు చెప్పిన మాట కొరకు దాదాపు 120 సంవత్సరాల వరకు ఓడ నిర్మాణం చేశారని వాక్యం సెలవిస్తుంది. 120 సంవత్సరాల వరకు ఆ ఓడ నిర్మాణం చేస్తున్నప్పుడు చూస్తున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? నీతిమంతుడాట, నీతిని అనుసరిస్తున్నాడట, దేవుడు పిలిచాడట, ఒక మాట చెప్పినాడట, వర్షం కొడుతుందట, ప్రచండ వర్షమట, ప్రళయ వర్షమట. అందుకొరకే వీళ్ళు ఓడగడుతున్నారట, అందులో వీళ్ళు ఉంటారట, వీరితో పాటు ఇంకా కొన్ని ఉంటాయట. అయితే వీళ్ళు పిచ్చి వాళ్ళురా అని చెప్పేసి నవ్విన వాళ్ళు ఎంతో మంది. నీతిని అనుసరించి నడుస్తున్నప్పుడు మనుషులు మనల్ని చూసి ఏం చేస్తారు? అపహాస్యంతో నవ్వుతారు, మనల్ని చూసి ఎగతాళి చేస్తారు, మనల్ని చూసి ఛీ అని అనుకుంటారు, మనల్ని చూసి వెర్రివారు అనుకుంటారు కదా. ఎంత చాలా దయనీయమైన స్థితి. నీతిని అనుసరించి నడుచుకోవడం సింపుల్ విషయం కాదు, ఏది సాధారణమైన విషయం కాదు. నీతిని అనుసరించి నడుచుకోవడం అంటే ఇంకొక పక్క చావన్న మాటనే. అంటే మనము నీతిగా బ్రతకడానికి ఇంకో పక్క లోకంలో మనం చావాల్సిందే. ఎంత భయంకరం. ఈ నీతిమంతుడైన నోవహు అతను దేవుని పని చేస్తూ ఉన్నాడు. నీతిగా బ్రతకడం అంటే దేవుని పని చేయడం, నీతిగా బ్రతకడం అంటే దేవుణ్ణి అనుసరించటం. నీతిగా నడవటం అని అంటే దేవుడు చూపిన మార్గంలో నడవటం. దేవుడు చూపిన మార్గంలో నోవహు నడుస్తున్నప్పుడు ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని గాయాలు, ఎన్ని అపహాస్యాలు, ఎన్ని వ్యతిరేకతలు, ఎంత కరువు, ఎంత కష్టము, ఎంత కన్నీరు, ఎంత ఉపద్రవాలు ఎదుర్కోవాల్సి వస్తుందో. కానీ వీటన్నిటిని భరిస్తూ నీతినే అనుసరించి మనం నడిస్తే చివరికి ఏమవుతుందట? భూమిని స్వతంత్రింపజేస్తాడట. భూమికే మనల్ని వారసులుగా చేస్తాడు దేవుడు. అయితే నోవహు ఇలాగా దేవుని చిత్తంలో నడుస్తూ, దేవుని నీతిని అనుసరిస్తూ నడుచుకుంటూ చివరికి దేవుడు చెప్పినట్టుగా, దేవుడు చెప్పిన రోజు రానే వచ్చింది. ఓడ నిర్మాణం జరిగిపోయింది. అందులోకి దేవుడు పంపించిన పశుపక్షవాదులన్నీ వస్తున్నాయి. అవన్నీ చూస్తున్నారు ప్రజలు, ఇంకా హేళన చేస్తూనే ఉన్నారు. దేవుని కార్యం జరుగుతూ ఉన్నది, ప్రజలు ఇంకా హేళన చేస్తూనే ఉన్నారు. చివరికి వీరంతా ఓడలో ప్రవేశించిన తర్వాత ఇక దేవుడు డోర్ అనేది క్లోజ్ చేసేసినాడు. డోర్ క్లోజ్ చేయబడి
వేయబడినప్పటికీ అపహాస్యమే, ఇంకా ఉండండి, అందులోనే గాలి లేదు, వెలుతురు లేదు, అందులో ఏ మేలు లేదు, అందులోనే మూసివేయబడి ఉండండి, ఇంకా మీకు మీరే లాక్డౌన్ వేసుకోండి, ఎన్ని రకాల మాటలు అన్నారో జనాలు చూస్తున్న వారంతా. ఇవన్నీ చూస్తూనే నోవహు దేవుని నీతిని అనుసరించడం మాత్రం మానలేదు. అయ్యో దేవుని అనుసరిస్తే అవమానాలు, అయ్యో దేవుని అనుసరిస్తే కష్టాలు, కన్నీరు, దుఃఖము, శ్రమలు, అవమానాలు, నిందలు అని చెప్పేసి అతను వెనుకడుగు వెయ్యలేదు. కానీ అతను నీతిని అనుసరిస్తూనే ఉన్నాడు, ఇవన్నీ భరిస్తూ కూడా. అలా భరిస్తూ ఉన్నప్పుడు ఒకానొక రోజు రానే వచ్చింది, ఇక ఒక్కొక్క చినుకు స్టార్ట్ అయింది. దేవుడు ఆకాశపు తూములు, భూమి తూములు అన్నీ విప్పేసిన తర్వాత ఆ నీళ్లు జలధారలు ప్రవాహం వల్ల వస్తున్నప్పుడు అప్పుడు ప్రజలకు అర్థమైపోయింది నోవహు నీతిని అనుసరించడం న్యాయమే, నోవహు నీతిని అనుసరించింది కరెక్టే, నీతిని అనుసరించి నడుచుకున్నాడు కాబట్టి ఈరోజు అతను చెప్పిన మాట నిజమైంది. కాబట్టి మనం ఏం చేద్దాం, ఇక పోయి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడదామని చెప్పేసి డోర్ దగ్గర కొడితే అది వెళ్తే తీయడానికి అవకాశం ఉందా? లేదు. దాన్ని ఎవరు క్లోజ్ చేసినారు? దేవుడు క్లోజ్ చేసినాడు. నీతి మంతుల కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవి. మనం అంతకుముందు వారంలో మనం ధ్యానం చేసినాం కదా, నరులందరి ఎదుట దేవుణ్ణి ఆశ్రయించు వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎటువంటిదట? ఎంతో గొప్పది. ఎంత? మనం ఊహించలేనంత, ఎంత మనం ఆలోచించలేనంత, ఎంత మనము దాన్ని లెక్క పెట్టలేనంత, ఎంత అంటే మనము కొలవలేనంత. అంత గొప్ప మేలు దేవుడు తన పిల్లలకి, ఎవరైతే తనని అనుసరించి నడుచుకుంటారో వారి కొరకు సిద్ధపరుస్తాడట. నిజంగా నోవహు వలె ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని మాటలు ఎదురైనా, ఎన్ని అవమానాలు, నిందలు ఎదురైనా దేవుణ్ణి మాత్రమే అనుసరిస్తూ, ఆయన మాత్రమే వెంబడిస్తూ, దేవుడు దాచి ఉంచిన మేలును సమృద్ధిగా మనము అనుభవించుదుముగాక. ఆమేన్. నరులందరి ఎదుట నిన్ను ఆశ్రయించు వారి కొరకు నువ్వు దాచిన మేలు ఎటువంటిది? ఎంతో గొప్పది. ఆ గొప్ప మేలు దేవుని కొరకు ఇన్ని భరించిన నోవహు అతని కుటుంబము అనుభవించినారు. చివరికి ఏమైంది? ఆ ప్రళయం అంతా అయిపోయిన తర్వాత ఆ కుటుంబం బయటికి వస్తే అపహాసించిన వాడు లేడు, అవమానించిన వాడు లేడు, అపహేళన చేసిన వాడు లేడు, తృణీకరించిన వాడు లేడు, ద్వేషించిన వాడు లేడు, తిట్టిన వాడు లేడు, రాళ్ళు రువ్విన వాడు లేడు. ఎవరున్నారు భూమిని స్వతంత్రించుకోవడానికి? ఇంత పెద్ద భూగోళంలో బ్రతకడానికి ఎంతమంది ఉన్నారు? నోవహు అతని కుటుంబమే. ఇకపైన ఈ భూమి అంతా ఎవరిది? భూమి మీద ఉన్నటువంటి శ్రేష్ఠ మేళ్ళన్నీ ఎవరివి? నోవహు మరియు అతని కుమారులవే, ఆ కుటుంబానివే. అయితే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీతిగా మనం బ్రతికితే మనం ఊహించలేనంత, ఆలోచించలేనంత, లెక్క పెట్టలేనంత, మన చేతులతో దొరకబట్టలేనంత, ఇంతే అని మనము హద్దులు వెయ్యలేనంత మేళ్ళు మనం పొందుకుంటాం. కాబట్టి ఎటువంటి శ్రమలు ఎదురైనా నోవహు వలె మనం నీతిని అనుసరించడం మానకుందుముగాక. భూమిని దేవుడు మన కొరకు స్వాస్థ్యంగా ఇచ్చేంతగా, భూమికి మనల్ని వారసులుగా చేసేంతగా దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమెన్. అయితే భూలోకమును తలక్రిందులు చేసేవారు ఇక్కడికి వచ్చి ఉన్నారని ఒకానొక సందర్భంలో శిష్యుల గురించి చెప్పబడింది కదా. నోవహు నీతిమంతుడై భూమిని స్వతంత్రించుకున్నాడు, అపోస్తలు నీతిమంతులై భూలోకమును తలక్రిందులు చేసినారు. భూమిని స్వతంత్రించుకోవాలన్నా నీతిమంతులే, భూలోకమును తలక్రిందులు చేయాలన్నా నీతిమంతులే. కాబట్టి నీతిమంతులమై వర్ధిల్లుతూ భూలోకమును ప్రభు కొరకు స్వతంత్రించుకొని ప్రభు కొరకు అనేక మందిని మనము సంపాదించుదుముగాక. ఆమెన్.